హైవేస్ శాంతి ఈమె జస్ట్ పీనట్ అని నేనంట. ఎందుకంటే మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబడింది, మీరు చూసారా న్యూస్? అందులో కీలకమైన దసరాలు ఎన్నో తగలబడ్డాయి. వాస్తవానికి గతంలో దీని పరిధిలోకి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏ భూములకు సంబంధించిన సెటిల్మెంట్లు వాళ్ళకి వీళ్ళకి చేయటాలు ఎడాడు చేస్తున్నారో అవన్నీ కూడా దస్త్రాలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. రీసెంట్గా అన్నమయ్య జిల్లా కింద అది మారినప్పుడు ఇక్కడి నుంచి అటు వెళ్ళి అని చెప్పేసి అంటున్నారు. 2022 నుంచి ఇప్పటి వరకు ఏమేమి ఫైల్స్ అటు వెళ్ళే అండ్ ఆఫీస్లో వచ్చేసి ఏమేమి రికార్డు నమోదు చేస్తున్నారు. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే కీలకమైన వాటి మీద దర్యాప్తు చేయమని చెప్పినటువంటి మూమెంట్లోనే ఇప్పుడు అది తగలబడింది. అంటే అగైన్ ఇంకో గ్రూప్ 1 ఆఫీసర్ రెడీగా ఉన్నాడు శాంతిలాగా. ఒకడా ఇద్దరా ఎంతమంది తెలియాలి. ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ సింపుల్గా చెప్తున్నా చూడండి. శాంతి విషయంలో నేను నిన్న కూడా చెప్పుకున్నా. ఆమె ఒక ఎస్టీ. ఆమె చెప్తున్న ప్రకారం ఏంటి, రాజ్యసభ సభ్యుడు అన్నప్పుడు ఎంపీ అన్నప్పుడు వాళ్ళతో మేము కలవటమే గొప్పగా ఫీల్ అవుతాం మేము. అటువంటిది విజయసాయిరెడ్డి గారు నాకు చాలా సన్నిహిత సంబంధం అన్నట్టుగా ఎలా చెప్పిందంటే ఆమె పెద్దలు అన్నట్టుగానే చెప్తూ నన్ను ఎప్పుడు కూడా దీవిస్తూ ఉంటాడు అన్నట్టుగా చెప్తూ నాకు ఎప్పుడు అండగా ఉంటాడు అన్న వేళను సమ్ వర్డ్స్ ఏదో యూజ్ చేశాను. ఇతనేమో నా కూతురు అంటాడు. మదన మోహన్ వచ్చేసి కాదు శాంతి పుట్టిన బిడ్డగా విజయసాయిరెడ్డి తండ్రి అంటాడు. సుభాష్ ఏమో నాకేం సంబంధం లేదు అంటాడు. బట్ సుభాషే నా బిడ్డకు తండ్రి అని ఆమంటది. ఇలా చెప్పుకుంటూ పోతే నేను మొత్తం చెప్పిన దానిలో ఏంటి, ఈమెని అమాయకురాలు చేసి బలిపూసం చేశారు ఇక్కడ అంట. లేదు ఈ అమాయకురాలు కాదు తెలివి కాదు అనుకుందాం, అత్యాసపోయి ఇలా అయింది అనుకున్నా. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది చేసుకుంటా పోయిందంటే ఆమెను బలిపూసం చేస్తారో లేదా చెప్పండి. ఇప్పుడు మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఆఫీస్ మొత్తం తగలబడినప్పుడు కీలకమైన డాక్యుమెంట్లు ఏమైనా ఉన్నాయా లేదా అన్నప్పుడు చూసుకుంటా పోతూ ఉంటే మెయిన్గా ఉండాల్సినవి అక్కడ లేవు. తగలబడ్డాయా తీసుకెళ్లారా తెలియదు. 10 రోజులుగా మదనపల్లెలో ఆ సబ్ కలెక్టర్ ఆఫీస్లో సీసీటీవీలు పనిచేయట్లా. అండ్ ఆ రోజు సండే తగలబడిన రోజు, ఆ రోజు ఎవరు ఉండకూడదు బట్ ఆ రోజు ఉన్నారు. పాత ఆర్డీఓ మదనపల్లికి వచ్చి ఎగ్జిస్టింగ్ ఆర్డీఓతో కలిసి ఉన్నాడు. అంటే ఏంటి అసలు అక్కడ ఏపీలో ఒక పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచి మొదలు పెడితే స్టేట్ సెక్రటరియట్లో ఉన్నటువంటి మంత్రుల ఛాంబర్లో ఉన్న అధికారుల వరకు ఐఏఎస్ అధికారుల వరకు చూసుకుంటూ పోతే అడుగడుగున ప్రతి చోట కూడా ఇండెప్త్లో విచారణ చేసుకుంటా పోతే ఎన్నో అక్రమాలు, అరాచకాలు, భూదందాలు, దరిద్రాలు ఎన్నో జరుగున్నాయి. ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ అనబడే వ్యక్తి సర్వనాశనం చేసి పెట్టాడు. అన్ని వ్యవస్థలు భ్రష్టు పెట్టించి పెట్టాడు. దానివల్ల ఈ శాంతి లాంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు బలిపసులు కాబోతా ఉన్నారు. ఆవేళ విచారణ చేసి తప్పు చేసిన లోపలేస్తాం చంద్రబాబు నాయుడు చెప్పగానే ముందు ఆ మదనపల్లి ఉన్నటువంటి మొత్తం బయటపడతారా బాబు అన్నట్టుగా ఈ రకం తగలబెట్టారో నాకైతే అనిపిస్తుంది. విచారణ అదే తేలబోతుంది. ఎందుకంటే క్లియర్గా ద్వారకా తిరుమలరావు డీజీపీ చెప్పున్నాడు, ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కాదు, వాంటెడ్గా చేశారు, దీని వెనక ఎవరైనా మొత్తం బయటకు లాగుతామన్నారు. ఈవెన్ విద్యుత్ అధికారులు కూడా వచ్చేయమన్నారు, అసలు ఇందులో షార్ట్ సర్క్యూట్ జరిగే ఛాన్స్ లేదు, దీన్ని తగలబెట్టారు అన్నాడు. అండ్ ఆ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ బయట అగ్గిపొలలో ఎలిగిచ్చేసినట్టు తగలబెట్టినట్టు. అంటే ఎంత దారుణంగా ప్రీ ప్లాన్డ్గా ఆ ప్రభుత్వ ఆఫీస్ తగలబెడుతున్నారంటే అసలు ఏపీలో 2019-2024 మధ్య ఏం జరిగినట్టు అసలు. ఇంకా జగన్ అభిమానులు అన్నట్టు, ఇంకా మేము వైసీపీ అభిమానులు అనగా ఉంటే ఒరే నాయన మరలా చెప్తున్నాం కదా, మీ జీవితం మీరు నాశనం చేసుకున్నట్టే లెక్క. ఈ శాంతిలాగా ఇంకెంతమంది బలి కాబోతున్నట్టో చూద్దాం. ఆల్మోస్ట్ శాంతి ఉద్యోగం పోయినట్టే. ఇంకా ఎంతమంది గ్రూప్ 1, గ్రూప్ 2, నార్మల్ గ్రూప్ సి, గ్రూప్ డి, ఐఏఎస్, ఐపీఎస్ ఇంకెంతమంది బలి కాబోతున్నారు. ఏది తప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి వీరాభిమానంగా గతంలో ఉండి ఇప్పుడు వచ్చేసి చిక్కుల్లోకి ఎంతమంది వెళ్ళబోతున్నారు, ఎంతమంది ఉద్యోగాలు పోబోతున్నాయో, జైల్లోకి ఎంతమంది వెళ్ళబోతున్నారు.